హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో ముందుకు వచ్చాను. టమాటా నిల్వ పచ్చడి చేస్తానండి. 1 కేజీ టమాటాలను కడిగేసి వాటర్ లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని అవి ఆరిపోయాక మనం కట్ చేసుకోవాలండి టమాటాలన్నీ. ఒక్కొక్క టమాటాని 4 ముక్కలు చేసి అడ్డంగా కోసుకున్నానండి. మొత్తం ఇలాగ అన్నీ కట్ చేసుకొని అవి మళ్ళీ పళ్ళెంలో వేసుకోవాలండి. టమాటా ముక్కలన్నీ పళ్ళెంలో వేసుకొని ఇప్పుడు వెళ్ళి స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాము. బాండీ పెట్టి ఎండుమిర్చి నేను కేజీకి ఒక 12-13 ఎండుమిర్చి ఉంటే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వేగాలండి. కొంచెం బాగా మాడకుండా అన్నీ ఈక్వల్గా ఉండేట్టు చూసి వేగిపోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ తిల్లితే దూరంగా ఉండి వేసుకోండి. మొత్తం అన్నీ వేసుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా అదే చింతపండుని వేసుకుంటే కడగకూడదు, పొడితే వేయండి. వేసి పళ్ళెం మూత పెట్టేయండి. బాగా మగ్గాలి. ఒక అరగంట 30 గంట టైం పడుతుంది. చూడండి, ఇలా దగ్గరగా మగ్గిపోయాక పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోండి. 1 స్పూను ఆవాలు వేసుకోండి. ఇవి రెండు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళలో వేసుకోవాలండి. ఓన్లీ మామూలు ఫ్రై చేసుకోండి, ఆయిల్ అసలు వేయొద్దు. కొంచెం కలర్ మారేంత వరకు వేపాలండి. చూడండి, ఇప్పుడు కలర్ మారిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. చల్లరికి ఇవి కూడా ఎండుమిర్చిలో వేసుకొని మొత్తం మిక్సీ గిన్నెలు వేసుకోవాలండి. ఆ 3 కలిపి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేను 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను చేసుకున్న మిశ్రమంకి అయితే 2 స్పూన్లు సరిపోద్ది. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పసుపు. ఇప్పుడు ఇదంతా కలిపి మొత్తం మనం మూత పెట్టుకొని మిక్సీ ఆడుకోవాలి. కొంచెం అది మిశ్రమం కొంచెం నలిగాక ఆఫ్ చేసుకొని మూత తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నలిగిపోయింది కదా. ఇందులో ముందుగా మనం అది మిశ్రమం ఉంచాం కదండి, టమాటా ప్యూరీ ఉంది కదా, అది ఇందులో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం అంతా వేసేయాలండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మధ్యలో ఆడుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, నిల్వ పచ్చడి కదా. ఆయిల్ నా దగ్గర రిఫైండ్ ఆయిల్ అంతా వేస్తున్నాను. మీ దగ్గర పల్లి ఆయిల్ ఉంటే వేసుకోండి. పల్లి ఆయిల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేసాం కదండి, ఆయిల్ కొంచెం మరగాలి. ఆయిల్ మరిగాక పోపులు వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నాను. వెల్లుల్లి ఒక 10 రెక్కలు వేసుకున్నానండి. పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి కొంచెం వేగాలండి. ఇప్పుడు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఆ పోపుని ముందు తయారు చేసిన పేస్ట్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే బాగుంటుంది. పచ్చివాసన ఏమీ లేకుండా మొత్తం అంతా బాగా ఈక్వల్గా ఉంటుందండి పచ్చడి. ఇది గాజు చేసాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇంతకుముందు నేను 4-5 సార్లు ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్లో వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా కమ్మగుండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పక నా ఛానల్ ఫాలో అవుతారని